గృహస్థులు మరియు ప్రత్యక్ష మాధ్యమంలో వీక్షిస్తున్నటువంటి గృహస్థులు వారి వారి ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకుంటూ ఇప్పుడు చెప్పేటటువంటి సంకల్పాన్ని తిరిగి చెప్పవలసిందిగా కోరుతున్నాం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణోత్సవం కర్మ అంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాలను మనసులో స్మరించుకోండి. వారి పేర్లు, ధర్మపత్ని పేర్లు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికల్ని, ప్రార్థనల్ని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. సహ కుటుంబానాం సహ పరివారాణాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి కరుణా కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. కళ్యాణాద్భుత గాత్రుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యోత్సవంగా ఉభయనాంచారులతో జరుగుతున్నటువంటి ఈ వైవాహిక మహోత్సవంలో శ్రీవైఖానస ఆగమోక్తంగా నిత్యము పరమాత్మకు జరిగేటువంటి కళ్యాణ క్రతువులో భక్త సంకల్పాన్ని వికనస మహర్షుల వారు ప్రతిపాదించిన విధంగా వైఖానస భగవచ్శాస్త్ర రీతిలో స్వామివారికి మనవి చేశారు. స్వామివారికి కుడి ప్రక్కన ఉన్నటువంటి స్వర్ణ సింహాసనంపై ఉభయ నాంచారులు కూడా అధిష్ఠించి సమస్త భక్తుల యొక్క సంకల్పాలను ఆలకించారు. నిత్య సూరులైన అనంతుడు, గరుడు, విశ్వక్సేనుల వారు కూడా ఈ కళ్యాణ క్రతువులో కళ్యాణ దేవతలుగా పూజలను అందుకుంటారు. ప్రప్రథమంగా స్వామివారి సర్వసైన్యాధ్యక్షులైనటువంటి విశ్వక్సేనుల వారిని జయా సూత్రవతి సమేతంగా ఆవాహన చేస్తున్నారు కైంకర్య పరులు. విష్ణు భక్తదకం శుద్ధం వందే శ్రీ విఘ్నోర్ణవం ప్రాణానామ్య.
ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य धीमहि धियो यो नः प्रचोदयात् देवो मा भोज्योतिरसोमृतं ब्रह्म भूर्भुवस्वरम् अस्यां सुविदो वसुदेव देवस्य वतो नारायणस्य श्रियः पदेवशोत्तमस्य श्रीभूनीलासमेतस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं तण्डिला परिधिपरिसना सर्वोत्तन्त्रवशुद्धं शान्तत्वं सकपुण्यावाचकर्म ऋषि ओं धारा सप्तश्रमांशेषु तरस्सरस्वरिभूर्देषु अभोपरिह्णन् मदिवादेशे गृणामृतां धर्म इदमापस्वा शुदमा शान्ता शान्तमा शुभा शुदमा पूता भूतमा पुण्याः पुण्यतमा मेध्या मेध्यतमा मृतां धृताः पूता ब्रह्मपवित्रेण पुता सूर्यस्तरस्वै आपो वायुदकं सर्वं विश्वाभूतान्यापः प्राणमापः पशुवापो नमापो मत्वापः सम्राडापो विराडापः स्वराडापः छन्दागुष्यापो ज्योतिगुष्यापो यजुगुष्यापः सत्यमाप सर्वा देवता भोर्भो स्वराभो अस्मिन् कुम्भे गंगा सदिथनावायामि यथेषदं वृणे सहस्रमज्ञापादाविदा पुत्रा तेभ्यो नृसतोदविष्णुष्वे देवा मुञ्चन्तु मर्दस्वस्य वर्णमावाहयामि भ्रेसमावाहयामि ऋष्टाम्रावाहयामि यादस्मतिमावाहयामि वर्णाय नमः वर्णस्येदमासनं वर्णाय नमः इदं पाद्यं समर्पयामि इदमर्घ्यं समर्पयामि इदमाच्यं समर्पयामि एते प्लवतस्त्रोत्र्याभरण उपवीतपुष्पगन्धधूपदीपालङ्कारार्थाः इमे अक्षता सर्वोपचाराः सर्वतीर्थलं पुण्यं पावनं सर्वकारणं विष्णुपादोद्भवं शुद्धं सर्वमङ्गलदायिना करिष्यमानसकर्मणा निर्विघ्नान् प्रसमाप्यर्थं विश्वक्सेनाराधनं करिष्ये विश्वक्सेनं च दर्बाहुं शङ्खचक्रसंनिधं ज्याब्धिं सङ्केतं शोष्पर्धवाहनं पूर्वाषाढोद्भवं देवं दक्षिणाकुमच्चेत् आग्नेयस्माद्दिदामेत्वाश्चेदात्तं यतोत्सम्भो वैराजन्तेषु तन्निधत्तां प्रेष्यां दिशाभुदानामनादिः यामे शिस्तान् दातों भो पद्माकारुण्डले विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अविदमावाहयामि तत्पत्नीं सूत्रवतीमावाहयामि वामे जयामावाहयामि तत्पत्नी विश्वक्सेनस्येदमासनं विश्वक्सेनाय नमः इदं पाद्यं समर्पयामि इदमर्घ्यं समर्पयामि इदमाच्यं समर्पयामि सर्वोपचारार्थम् अक्षतान् समर्पयामि विश्वक्सेन स्मृतो राजा भगवान् सर्वकर्मणा तस्मान्यानुभासेत कर्मणान् विघ्नशान्ति आरम्भे कर्मणान् पुष्टे विज्ञानान् प्रसमाप्य च कुर्यात् सर्ववारस्य विश्वक्सेनस्य पूजनं भगवद्विरङ्गनाथः पुण्यः पुण्याहं वाजयिष्ये ओं वाचतां सपुण्याहं करोमि कुरुष्व स्वस्तप्रोक्षितम् अस्तु प्रजापतिप्रीतां प्रेतां भगवान् प्रजापतिः शाम्यन्तु घोरान् शाम्यन्तु पापान् शाम्यन्तु वायदेह शुभान् वर्धन्तां शुभानि शाम्यन्तु घोरान् शाम्यन्तु पापान् शाम्यन्तु वायदेह शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापान् शाम्यन्तु वायदेह शुभानि वर्धन्तां शुभानि ओं मतो देवाः वन्दनतो विष्णुचक्रमे पृथिव्याः सप्तधामि इदं विष्णुर्विचक्रमे त्रयधानुदेवतं समूढमस्वागुंसरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन्ने विष्णोः कर्माणि वत्सदेतो आवृतानि वत्ससि इन्द्रस्य यज्ञसखाः तद्विष्णोः परमं पदं सदा वृत्सन् सूर्यः दिवि वचक्षुराततं तद्विप्रासो पुण्यवोजार्ध्रवागं दत्सविन्दते विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणशस्त्रस्य द्रविणोदा सरस्य प्रयं तदे द्रविणोदा वीरवदेशन्नो द्रविणोधारास्ते दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तद्वत्कुर्विदपौषं यदा वै सूर्यपतति अथ नक्षत्रं नयति यावत् तत् सूर्योगच्छेति यत्तद्धन्यं पश्येति तावत् कुरुते यत्कारी स्यात् पुण्याः यवकुरुते ओं भूवत्पुरोक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्तण्डिलपरिवैष्णा सर्वतन्त्रविषदत्तं शान्तत्वं स पुण्यावाचकर्मणि पुण्यां ब्रुवन्तो ब्रुवन्तु पुण्यां कर्मणोऽस्तु करुणा पुण्यां ब्रुवन्तो ब्रुवन्तु पुण्यां कर्मणोऽस्तु करुणा पुण्यां ब्रुवन्तो ब्रुवन्तु पुण्यां कर्मणोऽस्तु स्वस्तिनेन्द्रार्धस्वास्नः पूषा श्वेदाः स्वस्तिनस्तार्क्ष्वारिष्णेमि स्वस्तिन बृहस्पति ददातु ओं भूः अतिपुरोक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्तण्डिलपरिवैष्णा सर्वतन्त्रविषदत्तं शान्तत्वं स पुण्यावाचकर्मणि स्वस्तिं ब्रुवन्तो कर्मणे स्वस्ति करुणस्वस्तिं ब्रुवन्तो कर्मणे स्वस्ति करुणस्वस्तिं ब्रुवन्तो कर्मणे स्वस्ति रुद्ध्यास्माव्येनं स्वं सद्यां तन्देवं तर्देयन्नोऽस्तु अनुराधान् हविषा वर्धयन्तः शतञ्जीवें शतस्वीराः ओं भूः अतिपुरोक्तिष्ठायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्तण्डिलपरिवैष्णा सर्वतन्त्रविषदत्तं शान्तत्वं स पुण्यावाचकर्मणि वृद्धिं ब्रुवन्तो कर्मरुददां कर्मणवृद्धिं ब्रुवन्तो कर्मरुददां कर्मणवृद्धिं ब्रुवन्तो कर्मरुददां वृद्धिः समृद्धिः पुण्यः समृद्धिः
आपोहिष्ठामयभोस्तान ऊर्जितादनां महेरणाय चक्षुषे योपस्मदमानस्तस्य भाजेतेन उषतीरिव मातरः तस्माहरङ्गमापो सक्ष्याय जन्मदा आपो जनेधाजनः हिरण्यवर्णास्य पापकायाश्च जातः कस्यभयाः सुन्दरः अग्नीयागर्भं दद्रे विरूपास्थानः अपसग्रस्याना भवन्तु पवमानस्तु अर्जुनः पवित्रेण विचर्षणिः यः पोता सपनात्मा पुनन्तमादेव जनाः पुनन्तमनवोधिया पुनन्त विश्वायवः जातवेदः पवित्रवत् पवित्रेण पुनाहिम शुक्रेण देवदिद्यते अग्ने कृत्वागतं वृणु येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तमां प्राजापत्यं पवित्रं यतोऽद्यां गं हिरण्मयं येन ब्रह्मविदावयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्तुनिति सहमा पुनातु सोमस्वस्त्यावृणः समीक्षा यमो राजा प्रवणाभिः पुनात्मा जातवेदा मूर्जयन्त्वा पुनातु तच्छंयोरावृणीमहे गातं यज्ञाय गातं यज्ञवते दैवीः स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगाति भेषजं शन्नो अस्तद्यपदे शञ्चतुष्पदे ओम शांति शांति शांति। प्राच्याहान्ति देवार्तुजा मार्जयन्तां दक्षिणाजां दिशमासाः पितरा मार्जयन्तां प्रतीच्याहान्ति गृहाः पशवः मार्जयन्ताम् उदीहीच्यां दिशा भोषधयो वनस्पतयो मार्जयन्तां ऊर्ध्वाजाम् इति यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्तां तोद्रादरे नागेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयान् आत्मा गुहायां नीतो सदन्तो तमः कदं वत्सति वीतशोको धातुः प्रसादान् महिमानमीशं सप्तः प्राणाः प्रभवन्ति सप्ताः सप्ताच्च समितः सप्तजिह्वाः सप्त इमे लोका येषु चरन्ति प्राणाः गुहास्यां निहिताः सप्त सप्त अतः समुद्राग्रयः सर्वे सान्दन्ते सिन्धव सर्वरूपाः अतश्च विश्वावोषधयो रसाश्च तेनेश भूततिष्ठत्यन्तरात्मा ब्रह्मा देवानां पदवी कवीनां वृषर्विप्राणां महिषो मृगाणां सेनो गृध्रानागस्वैधर्वणानागस्वामः पवित्र मत्ये धरे भन्ने वरुणान्मः सक्सेनान्मः पुनः पाद्याचं समर्पयामि वरुणान्मः सक्सेनान्मः यथा भासाः गुडोभारनिवेदयान् ताम्बूलं समर्पयामि सुवर्णपुष्पक्षणां समर्पयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పరమాత్ముడైనటువంటి శ్రీహరికి, పరమాత్ముని పట్టపురాణి సిరికి, భూవిరికి జరుగుతున్నటువంటి ఈ తిరుకళ్యాణ మహోత్సవంలో కైంకర్యపరులు విశ్వక్సేనుల వారి ఆరాధనను జరిపించి ఆ తదుపరి శుద్ధి పుణ్యాహవాచన కార్యక్రమంతో సమస్తమైనటువంటి ద్రవ్యాలను అదేవిధంగా మూర్తులను శుద్ధి చేసి ఆ తదుపరి సద్యోంకురార్పణ కార్యక్రమంతో సమస్త జగత్తులో కూడా సత్వగుణ ప్రధానమైనటువంటి ఆధ్యాత్మిక బీజాల ద్వారా భక్తి అనేటువంటి ఒక పరంపరలో మానవ జగత్తు నడవాలని ప్రతిపాదిస్తూ సద్యోంకురార్పణ కార్యక్రమంలో నవధాన్యాలను ఓషధీ బీజాలుగా పంచమృత్తికా పాలికలలోకి నిక్షిప్తం చేసి మంత్రపూరితమైనటువంటి జలంతో అభిమంత్రిస్తూ మానవ దేహానికి ఆధారంగా ఉన్న పంచ ప్రాణాలకు ప్రతీకగా ఆ పంచమృత్తికా పాలికలు మనందరికీ కూడా దర్శనమిస్తున్నాయి. ఈ పంచ ప్రాణాలను వేటితో మనం నింపాలి అంటే నవవిధమైనటువంటి భక్తి మార్గాలకు ప్రతీకగా నవధాన్యాలను అక్కడ నిక్షిప్తం చేస్తూ పవిత్రమైనటువంటి ద్రవ్యాలు తులసి, పుష్పాలు, అక్షతలు తదితరమైనటువంటి పవిత్రమైనటువంటి ద్రవ్యాలతో ఆ భక్తిని పరిపూర్ణత కల్పిస్తూ ఆ తదుపరి మంత్రాల ద్వారా అక్కడ అభిమంత్రిస్తూ మంత్రజలంతో ప్రోక్షణ చేస్తున్నారు. కాబట్టి మానసికంగా మనం అందరము కూడా మన దేహంలో ఉండేటువంటి ఈ పంచ ప్రాణాలను కూడా నవవిధ భక్తి మార్గాల ద్వారా పరమాత్మకు అనుసంధానం చేస్తూ మంత్రాల ద్వారా పరమాత్మునితో సంబంధాన్ని ఏర్పరచుకుంటూ పవిత్రమైనటువంటి జీవనాన్ని గడుపుతూ పుష్పముల వోలే పవిత్రమైనటువంటి మంగళాక్షతల వోలే మనమందరము కూడా
చేసేటువంటి ప్రతి కర్మని కూడా భగవదర్పితంగా చెయ్యాలి అని నిర్దేశిస్తూ, కనులకు ఆనందాన్ని కల్పించేటువంటి వాటిని మనం కర్తవ్యంగా స్వీకరించాలని మనకి ప్రబోధిస్తూ అక్కడ శ్రీవైఖానస కైంకర్యపరులు సద్యో అంకురార్పణ కార్యక్రమంతో మానవ జీవిత గమనాన్ని నిర్దేశిస్తూ పరమాత్మ స్వరూపంగా ఉన్నటువంటి పవిత్రమైన పదార్థాలతో ఆ శ్రీవేంకటేశ్వర స్వామివారికి, పృథివీదేవతకి ఉపచారాలను, అర్చనను జరిపించి ఆ తదుపరి స్వామివారిని దీక్షాకంకణబద్ధుడిగా చేయటం కోసం ప్రతిశరబంధన కార్యక్రమాన్ని జరిపించబోతున్నారు. అంటే మనమందరం కూడా ఒక దీక్షగా ఈ జీవితాన్ని గడపాలి అని పరమాత్మ మనకి నిర్దేశించేటువంటి ప్రతిశరబంధన కార్యక్రమం. శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం ప్రతిశర దేవత పూజాంచ కరిష్యే. ఓం షణ్ణోన్ సత్తాంతం సౌర్జోర్తాం స్వయం భరగ్రేం తేం తాయ నాగరాజమావాహయామి, సార్శేషమావాహయామి, శేషమావాహయామి, అనంతమావాహయామి. ప్రతిశరదేవతాభ్యో నమః. ఇదమాసనం, ఇదం పాద్యం సమర్పయామి, ఇదమర్ఘ్యం సమర్పయామి, ఇదమాచమనం సమర్పయామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తి నః మివితామశ్వినా భగ స్వస్తి దేవేంద్రనర్వణః స్వస్తి భూషామసరోదాదన స్వస్తి ద్యావాః పృథివీ సుచేతనాః స్వస్తయేః వాయుం పభ్రామహే సోమం స్వస్తి భువనస్యస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తేః స్వస్తి ఆదిత్యాసో మోందనః విశ్వేః దేవానోః అద్యా స్వస్తేః వైశ్వానరో వసురగ్నిః స్వస్తేః దేవాః వంద్రభువः స్వస్తేః స్వస్తి నః రుద్రः పాత్వం వసః స్వస్తి మిత్రావరుణः స్వస్తి పథ్యేరేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నోః ఇతే కృధి స్వస్తి బంధామణిజ్రేమ సూర్యా చంద్రమసామివ పునఃతాఘ్నదా జానతా సంగమేమహి స్వస్తేనంతాక్షమరిష్టనేమిం మహద్భూతం వాయుసం దేవతానాం అసురఘ్నమింద్రసగం సమత్స బృహద్యసో నామ భారుహేమ అహోం చామాంగిరా సంజయంచ స్వస్త్యాః త్రేయం మనసా జదాక్షం ప్రేతపాణిశరణం ప్రపద్యే స్వస్వం బాధే శుభయన్నోస్తు శుభగం శుభం. ధ్యాయే సత్యం గుణాతీతం గుణత్రయ సమన్వితం లోకనాథం త్రిలోకేశం కౌస్తుభాభరణం హరిం పీతాంబరం నీలవర్ణం శ్రీవత్సపదభూషితం గోవిందం గోకులానందం బ్రహ్మాద్యైరభిపూజితం. బ్రహ్మాది సమస్త దేవతలు కూడా పూజించేటువంటి దివ్య చరణార విందాలను కలిగి ఉన్నటువంటి కలియుగానికి అధిపతిగా కలౌ వెంకటనాయక కీర్తింపబడుతున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు గుణత్రయాలకు సమన్వితుడిగా ధ్యానం చేసినంత మాత్రాన అనుగ్రహాన్ని ప్రసాదించేటువంటి గుణాతీతుడిగా, లోకనాథుడిగా, త్రిలోకేతుడిగా, కౌస్తుభాభరణాలను ధరించిన హరిగా, పీతాంబరాలను ధరించి నీలవర్ణంలో శ్రీవత్సాన్ని కలిగి ఉన్నటువంటి ఆ గోవిందుడైనటువంటి గోకులానందాన్ని కలిగించేటువంటి పరమాత్మ స్వరూపంగా, శ్రీకృష్ణ శ్రీరామ స్వరూపంగా భాసిల్లేటువంటి శ్రీవేంకటేశ్వర స్వామివారికి జరుగుతున్న కళ్యాణోత్సవ క్రతువులో కైంకర్యపరులు స్వామివారికి రక్షాసూత్రధారణను జరిపిస్తూ సమస్త జగత్తుని రక్షించేటువంటి రక్షకుడివి నీవే స్వామి అంటూ స్వామివారిని వేడుకుంటూ, తానికి పూర్వం స్వామివారికి పెళ్లి కుమారుడిగా వేంచేపు చేయబడ్డారు కాబట్టి అదిగో అర్ఘ్యపాద్య ఆచమనీయాలను సమర్పణ చేస్తూ పుష్పాలు, అక్షతలను స్వామివారికి సమర్పణ చేసి అర్చించి ఆ తదుపరి సమస్త జగత్తుకి స్వామివారు రక్షకుడు అని తెలియజేసేటువంటి ప్రతి నిత్యము స్వామివారు దాన్ని స్వీకరిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ, అదేవిధంగా ప్రతి భక్తుడు కూడా తన జీవితంలో విష్ణు భక్తి అన్నటువంటి దీక్షను తీసుకోవాలని, ఏ విధంగా భగవానుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినప్పటికీ లోకధర్మాన్ని అనుసరిస్తూ ఏ విధంగా స్వామివారు ధర్మబద్ధుడై ఉన్నాను నేను అని మనందరికీ ఈ దీక్షా కంకణాన్ని స్వీకరిస్తూ తెలియజేస్తున్నారో, మనం కూడా మన ధర్మాల పట్ల అదే విధంగా దీక్ష తీసుకునేటువంటి కంకణాలను
ధరించాలి అని స్వామివారు తెలియజేస్తున్నారు. అలా ఎవరైతే మానసికంగా ధర్మదీక్షా కంకణాన్ని ధరిస్తారో వారు స్వామి యొక్క రక్షణలోకి చేరుదురుగాక అంటూ కైంకర్యపరులు స్వామివారికి ప్రణతులను సమర్పణ చేసి తదుపరి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు కూడా ఈ దీక్షా కంకణాన్ని ధరింపజేస్తున్నారు. లోకంలో సమస్త స్త్రీలందరూ కూడా ధర్మానువర్తులై పతిభక్తి పరాయణత్వము అంటే అది చిన్నతనంగా భావించేటువంటిది కాదు. సాక్షాత్ జగన్మాతలే స్వామివారి పాదసేవని చేస్తూ స్వామివారికి నిత్యాన పాయనులుగా ప్రతి నిత్యంలో 7 యుగాలలో కూడా సమస్త యుగాలలో కూడా యుగధర్మాన్ని లోకధర్మాన్ని అనుసరిస్తూ జగన్మాతలు స్వామివారికి అడుగులకు మడుగులు ఒత్తుతూ స్వామివారి చెంతకు నడుస్తున్నామని తెలియజేస్తూ ఇప్పటి వరకు స్వామివారి యొక్క ప్రక్కన ఉన్నటువంటి స్వర్ణసింహాసనాన్ని అధిష్ఠించినటువంటి ఉభయనాంచారులు కూడా పుష్పమాల పరివర్తనానంతరం స్వామి చెంతకు చేరతారు. దాని అర్థం ఏమిటయ్యా అంటే స్త్రీమూర్తులందరూ కూడా భర్త యొక్క అడుగుజాడలలో నడుస్తూ పతిని అనుసరిస్తూ నడవాలని తెలియజేస్తున్నటువంటి ఒక ధర్మానికి ప్రతీకగా అక్కడ ఆ రక్షాసూత్రాన్ని అమ్మవార్లు కూడా స్వీకరిస్తున్నారు. ఇదే గృహస్థాశ్రమ ధర్మం. ఈ గృహస్థాశ్రమ ధర్మం యొక్క ఆయువు పట్టు ఏంటయ్యా అంటే స్త్రీమూర్తులే కాబట్టి వాటిని రక్షించవలసిన బాధ్యత మనది అని తెలియజేస్తూ జగన్మాతలైనప్పటికీ కూడా అదిగో రక్షాసూత్రాన్ని స్వీకరిస్తున్నారు. ప్రప్రథమంగా శ్రీదేవి అమ్మవారికి ఆ తదుపరి భూదేవి అమ్మవారికి ధరింపజేస్తున్నటువంటి రక్షాసూత్రాలను మనందరం కూడా వీక్షిస్తూ మనం కూడా ధర్మబద్ధులమై నడిచేటువంటి శక్తిని ప్రసాదించమని ఆ జగన్మాతలు ఇరువురిని కూడా పరిపరి విధాలుగా ప్రార్థన చేస్తూ ఆ అమ్మలకు శతవిధాలుగా మనం నమస్కరిస్తూ అదిగో మనము కూడా రక్షాసూత్రాన్ని దీక్షా కంకణాన్ని స్వీకరించాలి అన్నదానికి ప్రతీకగా వికనస మహర్షుల వారు ఎవరైతే విష్ణు భక్తి పరాయణత్వం ఉంటుందో ఎవరైతే మేము విష్ణు భక్తులము అని చెప్పుకుంటారో వారందరూ కూడా ఆ దీక్షా కంకణాన్ని విష్ణు భక్తి దీక్షా కంకణాన్ని ధర్మ దీక్షా కంకణాన్ని ధరించాలని చెప్పడానికి ప్రతీకగా కైంకర్యపరులు కూడా దీక్షాసూత్ర ధారణ చేశారు. ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపన ఆఘార వైదిక ప్రక్రియతో యజ్ఞేశ్వరుడు వేంచేపు చేయబడతారు. ఆ యజ్ఞేశ్వరుడితో పాటుగా సమస్త అష్టదిక్పాలక దేవతలను కూడా ఆవాహన చేస్తారు. కళ్యాణ మంటపమంతా కూడా దేవతా సమూహంతో పరమాత్మ యొక్క సేవకి వారందరూ కూడా నిర్దేశింపబడి ఆగమనాభిలాషులై ఈ యొక్క కళ్యాణోత్సవ క్రతువులో దేవతలందరూ కూడా ఆవాహింపబడుతున్నారు. కళ్యాణ దేవతలుగా స్వామివారికి ప్రతినిత్యము జరిగేటువంటి ఈ కళ్యాణంలో చక్కగా సమస్త సురలు యక్షులు కిన్నెరలు కింపురుషులు వేంచేపు చేయబడుతున్నారు. వేదమంత్రాలను ఆలకిద్దాం. అగ్నిమశ్వత్థాదహవ్యవాగం సమీగర్భార్జనం వ్యోమ్య అభూ ఐతేని మన్యస్వాన్వతేని మన్యస్వా సరస్తేని మన్యస్వా దేవతప్స్వా బ్రహ్మజ్ఞానం బ్రహ్మ ప్రసాధీమస్రచ వేనావః సబుద్ధ్యామాసు విశ్వాసశ్చాన్మదశివః బ్రహ్మాణమావాహయామి ప్రజాత్మావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భావాహయామి బ్రహ్మణే నమః ఇదమాసనం సోమోధేనం సోమర్వంతమాస సోమో వీరం కర్మణం దాతు సాధన్యం మిథ్యకం సవేయం విదృశ్రాణం తస్మై సోమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమస్యేదమాసనం బ్రహ్మణ్ ప్రోక్షిష్యామి ప్రోక్షగ్నం దేవతామానస్తు సప్తర్షీణాగం సుధామిత్రత్రిమం యజ్ఞమజమాంషదేహి ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షగ్నం దేవతామానస్తు సప్తర్షీణాగం సుధామిత్రలోకస్తత్రిమం యజ్ఞం యజమాంషదేహి ఓం ప్రోక్ష वायुभूतेस्त विष्णुर्मसाभूतेस्त यज्ञस्य पावनेस्तः पवित्रेस्त वैष्णव्यो देवसप्ना त्वच्चिद्रेण
पवित्रे नवसोत्सूर्यसरस्मेरापो देवीरग्रे भुवोग्रे यज्ञं नेताग्रेग्निमतं दत्तष्मानिन्द्रोणुत ऋततूर्येयूजमिन्द्रवणिध्वं ऋततूर्ये प्रोक्षदास्ता कृष्णाः सागरेष्ठोः अग्नेः त्वा स्वाहा वेदरसिवृषेः त्वा स्वाहा ऋग्भस्वा स्वाहा द्वै स्वाहा दृक्षा त्वा दिवै स्वाहा पोषा त्वा तथा देवेभ्यः स्तुपोसि स्तुपोसि पश्चिमस्वदत्तां देवेभ्यां स्तुपोसि श्रुतासि घृतासि ध्रुवासि तारणासि वानस्पत्यो देवेभ्यः सन्दस्वा ब्रह्मण्णवः प्रणेष्यामि यजमानवातं भिक्षा प्रणयज्ञं देवतावर्धयत्तन्नागस्पष्टे यजमानोऽस्तु सप्तर्षीनागं सुधा मित्रलस्तत्रिवं यज्ञं यजमांशदेहि ओं प्रणय सोमवः प्रणेष्यामि यजमानवातं भिक्षा प्रणयज्ञं देवतावर्धयत्तन्नागस्पष्टे यजमानोऽस्तु सप्तर्षीनागं सुधा मित्रलस्तत्रिवं यज्ञं यजमांशदेहि ओं प्रणय दक्षप्रद ब्राह्मण तीर्थेन प्रजातिमावाहयं ब्रह्माणमावाहयं इन्द्रमावाहयम् अग्निमावाहयं सोममावाहयामि अग्निमावाहयं सोममावाहयम् अग्निशोममावाहयामि प्रजातिमावाहयं ब्रह्माणमावाहयम् इन्द्रमावाहयं वसोनावाहयं मर्तमावाहयामि रुद्रानावाहयामि अवापस्पृश्य ओं श्री महाविष्णुवावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अग्नामावाहयामि भूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवसोममावाहयामि औपासने यज्ञमावाहयामि यज्ञेदेश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आजभागे प्रजापतिष्ठनपामिन्द्राष्टनपामग्नेष्टनपां सोमाष्टनपामि अग्नेष्टनपां सोमाष्टनपामग्नेष्टनपां सोमाष्टनपामि अग्निशोमाभ्यानिष्टनपां प्रजापतिष्ठनपां ब्रह्मणेष्टनपामि इन्द्राष्टनपां वसुभ्योष्टनपां मरुद्भ्योष्टनपां रुद्रेभ्योष्टनपामि अपोपस्पृश्य ओं श्री महाविष्णवेष्टनपामि मित्राष्टनपां वरुणाष्टनपां आदित्येभ्योष्टनपां वसुभ्यानिष्टनपामि पूष्णेष्टनपां कक्षाष्टनपामि कक्षदत्सोमाष्टनपामि औपासने यज्ञाष्टनपामि यज्ञदिश्वेभ्यो देवेभ्योष्टनपामि सर्वदेवेभ्योष्टनपामि स्वाहा अमृतं सुवारुणमसि अन्तर्दमश्वान्तर्धारादयः प्रतिष्ठारक्षप्रतिष्ठारादयः चिक्पतिस्वाप्नः त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्वती स्वाहा वाक्पतिस्वाप्नः त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्वती स्वाहा देवस्त्वा सवितापुनः त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्वती स्वाहा अध्यक्ष अक्षतांचर्भिरिमामे शतं च सहस्रं च आयतं च नीतं च प्रेतं च वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नेय नमः जातवेदसे नमः सहोसे नमः अवरप्रदसे नमः पंक्तिरासे नमः विसर्पणे नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः ऐतेन मन्यस्व अन्वतेन मन्यस्व सरस्तेन मन्यस्व देवसवितप्रसव षष्टिशतसहस्राः नितमक्षमर्भदमानय अयन्त्यत्मात्मा जातवेदस्तेनेद्धसोऽध्यजास्मान् पर्यापशु ब्रह्मत्सेनान्नाद्येन समेदय अस्मिन्नोपासनाग्निण्डे ब्रह्मन् संसम्मादास्ये आधस्वा समेधे स्वाहा वायुव्यादाग्नेय जानतं प्रजापतिये स्वाहा निरित्यादेशानान्तम् इन्द्राय स्वाहा अग्नेये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतिये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा औपस्पृश्य ओं श्री महाविष्णवे स्वाहा ओं बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा शुभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदे सोमाय स्वाहा औपासने यज्ञाय स्वाहा यज्ञेदिश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिगार्या संसावित्राग्रत्वाव्याधिर्ज्योति ओं भू स्वाहा ओं भू स्वाहा ओं भू स्वाहा ओं सो स्वाहा ओं भूर्भो स्व स्वाहा ऐतेन मगस्थाः हनुतेन मगस्थाः सरस्तेन मगस्थाः देवसवितः प्रासावीः ओं भूतिभिरक्तिष्ठायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् आकारहोमान्ते सर्वमन्त्रपर्यातरणास्तु प्रायस्तार्थम् अतो देवादिवैष्णवं होष्ये ऐतेन मनस्वा अनुमतेन मनस्वा सरस्तेन मनस्वा देवदपस्वा ओं मतो देवाः वन्दनतो विष्णुचक्रमे पृथिव्याः सप्तधां विस्वाहा इदं विष्णुचक्रमे त्रयधानदेवतं समूढमस्वागं श्रे स्वाहा त्रीणि पदाविचक्रमे विष्णुर्गोपादाभ्यः अतो धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्येतोः वृतानि वसुसे इन्द्रस्य युज्यसखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा पश्यन् सूर्यः दिवि वचक्षुरादग् स्वाहा तद्विप्रासो पञ्चमोजार्धर्वागं दशविन्दते विष्णोर्यत्परं पदग् स्वाहा ओं भू स्वाहा ओं भू स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भुवः स्व स्वाहा
ऐतेन मग्गुस्ताः नमतेन मग्गुस्ताः सरस्तेन मग्गुस्ताः जयसवितः प्रासाभिः। మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్లా సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే అంగవించి నిన్ను పెండ్లాడినవాడు సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే అంగవించి నిన్ను పెండ్లాడినవాడు బంగారు పతిమవు పాలవెల్లి కూతురవు బంగారు పతిమవు పాలవెల్లి కూతురవు అంగన నీవు దేవులవైతివిగదే అంగన నీవు దేవులవైతివిగదే మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్లా కాంచనపు దట్టివాడు కౌస్తుభంపు మణివాడు కాంచనపు దట్టివాడు కౌస్తుభంపు మణివాడు మంచితనమున నీకు మగడుగదేవాడు కాంచనపు దట్టివాడు కౌస్తుభంపు మణివాడు మంచితనమున నీకు మగడుగదేవాడు మించు సిరుల దానవు మేటి తమ్మిపై దానవు మించు సిరుల దానవు మేటి తమ్మిపై దానవు ఎంచగనితని ఉరము ఎక్కితివి గదవే ఎంచగనితని ఉరము ఎక్కితివి గదవే మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్లా కామస్య తృప్తిమానందం తస్యాః అగ్నే భార్యవమాః మోదః ప్రమోద ఆనందః ముష్కయోర్నిదస్వః శ్రుత్యైవ కామ్యస్య తృప్యాణి దక్షిణానాం ప్రతిగృహే గృణాహి ఘృతవతీ సవిధరాధిపత్యై పయస్సుధీరంతిరాశానోऽस्तु ధ్రువాదిశాం విష్ణుమత్నిహోరాస్యేజానాసాదోయామ్నోత బృహస్పతిర్మాతరిశ్రోతవాయుస్సంధవానావాత అధినో గృణంతు. శ్రౌతస్మార్తాదికం కర్మణిఖిలం మేన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఘనసే నమః. ప్రతిస్మృతినిధి పూర్ణం శాస్త్రకల్లోలసంకలం విష్ణుభక్తిదకం శుద్ధం వందే శ్రీవిఘ్నోర్ణవం. అథ భగవతో మహాపురుషస్య
श्रीमदादिनारायणस्य अचिन्त्या परिशक्त्या भ्रियमाणस्य महाजलौघस्य मध्ये परिभ्रमणानाम् अनेककोटिब्रह्माण्डानां जगतमे पृथिव्यप्तेज वायुवाकाशाङ्गारमदव्यक्ताख्या सप्तावर्णीरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारहित श्रीवराह कुर्मानन्दाष्टदिग्गजोपरि प्रतिष्ठितानाम् अतल वितल सुतल दल प्रदल महादल सादल दलादल सप्तपादालाक्ष सप्तलोकानां ऊर्ध्वभागे भूलोक भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षड्लोकानां अधोभागे महानारायमाणस्य फणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीकवामनकुमुदाञ्जन पुष्पदन्तसार्वभौम सुप्रतीकाख्याष्टदिग्दण्डसुण्डादण्डोत्तम्बिते अमरावती तेजावती संयमनी रक्षावती सिन्धुमती गन्धवत्यलकावती यशोवती इत्यष्टदेवभ्री विराजते इंद्राग्नि अवनिर्त्य वर्णवायु कुबेरीशानाख्य अष्टलोकपालकपरिपालिते लोकालोकजलवलयिते लवणेक्षुसुरा सर्पितधिक्षीरशुद्धोदकाख्य सप्तार्णोपरिवृते जम्बूप्लक्षकुचक्रौञ्च सागतान्मले पुष्कराकाख्य सप्तद्वीपद्वीपते माहेन्द्रमले सह्यदृक्तमदृक्तमद्विन्दवरयात्राख्य सप्तकुलपर्वतविराजिते भारतकिंपुरुषहारीलावृतभद्राश्वके द्वकमालकरवणक कुर्वर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे महासरोरुहाकार 50 कोटि योजना विस्तीर्ण भूमण्डले लक्षयोजन विस्तीर्ण जम्बोद्वीपे दण्डकारण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवंति कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे श्री आदिवराह क्षेत्रे मम अनेकजन्मसु इह जन्मनि च एतक्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धिकेषु रहसि प्रकाशे च आवृत्त अनावृत्तमहापातकादि समस्तदुरितक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मत्वंशानां मातृवंशानां सर्वेषां पितॄणां कुम्भीभागलोहितदामा सङ्घातपकालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तेरे सूर्यमण्डलपर्यन्तं कृतराशेर्वर्षास्त्रावसाने एकैकतिलापग्रहणक्रमेण सर्वराष्ट्रपग्रहणकाले श्रीहरिलोके निवासिद्ध्यर्थं त्रिगुणीकृत अग्निष्ठामतिराप्ताप्तोर्याम शान्तवनवाजपेयपौण्डरीकाश्वमेधादि शतकृतपुण्यफलावाप्त्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्य चतुर्विधमोक्षप्रसिद्ध्यर्थं परव्योः अन्तर्यामि अर्चावतार स्वरूपरुणैः भृग्वादिभिर्मन्वादिभिर्दिव्यवशिष्टादिवृत्तग्रह कन्यादानकल्पोक्त कन्यादानमहादानं करिष्ये। अस्य श्रीमदादि नारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याण गुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रगदापद्माङ्कित कोटिसूर्यप्रकाशकस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानस आगमोक्तप्रकारेण आङ्गीरस बार्हस्पत्य भारद्वाज त्रयार्षेयप्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य परव्योः अन्तर्यामि अर्चावताररूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणोर्नप्त्रीम् आङ्गीरस बार्हस्पत्य भारद्वाज त्रयार्षेयप्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो ख्यातिवशात् उत्पत्तिस्थिते कारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गीरस बार्हस्पत्य भारद्वाज त्रयार्षेयप्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवतागण निकुट मकुट मणिगण विजृंभित पादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशरणः पुत्राय आङ्गीरस बार्हस्पत्य भारद्वाज त्रयार्षेयप्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूर दिव्याभरणभूषिताय कौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्य दिव्याद्भुत नित्ययौवन स्वभावलावण्य तेजो रत्नाकराय अखिल शाखाध्यायिनो श्रवण नक्षत्रे
మకర్రాసు జాతాయ శ్రీ శ్రీనివాసస్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజస్సామధర్మణ సకల వేదాధ్యాయినీం భార్గవచ్చవనాప్నువాన ఔర్వైదుల పంచార్షే పురరాణిద భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగణ సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అనంతగుణాత్మికాం భృగో సంకల్పతనయాం భార్గవీం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యారాసు జాతాయాం శ్రీ శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీద్వమే దాస్యామి ఋగ్యజస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యపావత్సార నైధ్రువ త్రయార్షేయ ప్రరాణిత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగణ సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం కాశ్యపీం రేవతి నక్షత్రే మీనరాసు జాతాయాం శ్రీ భూదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీద్వమే దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణేరుదాం దాస్యాం విష్ణవే తుభ్యం బ్రహ్మలోకం జిగీర్ష్య సాలంకృతాం మాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రేతోహం ప్రయచ్ఛామి సర్వకామ్యార్థసిద్ధయే విశ్వంభరా విశ్వరూపా సాద్గుణ్య సర్వదేవతా ఇమాంగన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతి కన్యాదానసుముహూర్తోస్తి భవంతు మహాంతో న గృహంతు సుముహూర్తోస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ధర్మ సంరక్షణార్థాయ దుష్ట సంశిక్షణాయ చ సద్య ఆవిర్భవేత్ విష్ణుః యత్ర భక్తానుకంపయా. పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపాత్మకమైన శ్రీవేంకటేశ్వర స్వామి వారు అభీష్టప్రదుడై పంచాదవస్థితాత్మకమైన శ్రీమన్నారాయణుడి రూపంలో అర్చావతార స్వరూపంలో ఐహికాముక్షిమిక ప్రదాన్ని ప్రసాదిస్తున్నటువంటి మలయప్ప స్వామిగా శ్రీవేంకటేశ్వర స్వామి వారు ఉభయ నాంచారులను తాళపాక వంశీకుల చేత కన్యాదానాన్ని స్వీకరించారు. సువర్ణవర్ణం రక్తాస్యం రక్తనేత్రం సుఖోద్వహం సుఖపించాంబరధరం విష్ణుం ప్రణవాత్మకమవ్యయం కిరీటకేయూరహార ప్రలంబ యజ్ఞోపవీతినం శ్రీవత్సాంకం చతుర్భుజ శంఖచక్రధరం పరం. అటువంటి స్వామిట ఆయన త్రయార్షముట ఆంగీరస బారహస్పత్య భారద్వాజస గోత్రోద్భవస్య అనంత కళ్యాణ గుణగాంభీరస్య దివ్యమంగళ విగ్రహస్య పరవాసుదేవ శర్మ పౌత్రాయ ఆదినారాయణ శర్మ పుత్రాయ భక్తలోక పరిపాలనాయ దివ్య పీతాంబరధరాయ ప్రపన్న పారిజాతాయ నిజావతారాయ శ్రవణ నక్షత్ర మకర రాశి జాతాయ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ అంటూ స్వామివారి యొక్క గోత్రనామాలను ప్రవరలను తెలియజేస్తూ భార్గవస గోత్రోద్భవి ఆనందగుణాత్మిక ఉత్తర ఫల్గుణి కన్యారాశో జాతాయ ఇమాం శ్రీదేవీ నామ్ని కాశ్యపస గోత్రోద్భవి అత్యంత సౌందర్యవతి రేవతీ నక్షత్రే మీనరాశి జాతాయ భూదేవి నామ్నీమంటూ ప్రవరలను గోత్రనామాలను తెలియజేస్తూ ఉభయ కన్యాదానాన్ని జరిపించారు శ్రీవైఖానస కైంకర్యపరులు. మనిషి ఆనంద స్వరూపిగా బ్రతకడమే మోక్షమంటే అంటూ వశిష్ఠ గీత తెలియజేస్తుంది. ఆ ఆనందం ఎక్కడి నుంచి సంప్రాప్తిస్తుంది అంటే సుందరమైన జగన్మోహనాకార మోహిని స్వరూపమైనటువంటి దేవతలతో పాటుగా రాక్షసులను కూడా సమ్మోహింపజేసేటువంటి సర్వసమ్మోహన రూపంతో అలరారే ఆ శ్రీవేంకటేశ్వర స్వామి వారి యొక్క స్వరూపాన్ని
భక్తిగా వీక్షించినప్పుడు ఆ ఆనందాన్ని అనుభవించగలుగుతాం. అత్యంత అద్భుత జగన్మోహనాకార రూపంలో కారకుడై సర్వ జగాల పాలకుడై సకల సృష్టి భువనైక కర్తయ్యై భర్తయ్యై అఖండ విశేష గుణపూజ కీర్తులతో పుణ్యాత్ములని పాపాత్ములని కూడా విశేషంగా ఆకర్షించేటువంటి స్వామివారిని చూస్తే ఆనందం, ఆ స్వామివారి యొక్క కళ్యాణోత్సవ కైంకర్యంలో పాల్గొంటే ఆనందం, స్వామివారు అమ్మవార్లు పుష్పమాల పరివర్తనం చేసుకుంటుంటే ఆనందం, స్వామివారు అమ్మవార్లకు మంగళసూత్ర ధారణ చేస్తూ ఉంటే ఆనందం. విమానం సర్వపాపఘ్నం విష్ణునాధిష్ఠితం సహా పశ్యతాం సర్వభూతానాం ఆహ్లాద జనకం శుభం. ఆనంద నిలయ స్వర్ణ విమానంతో పాటుగా దాని మీద అధిష్ఠించి ఉన్న శ్రీనివాసుని యొక్క దివ్యరూప సందర్శనం చేత సమస్త దుఃఖాలు తొలగుతాయి, సమస్త సుఖాలు చేకూరుతాయి. మానమంటే కొలత, కొలవలేనిది విమానం. అటువంటి కొలవలేని ఆనంద విమానము అంటే కొలవలేని ఆనందాలను ప్రసాదించేటువంటి దానిని అధిష్ఠించి ఉన్నటువంటి దేవత శ్రీ వెంకటేశ్వర స్వామివారు. కాబట్టే విమాన వెంకటేశ్వర స్వామివారు అంటాం. అంటే ఆనందాలను కొలవలేనంతగా అనుగ్రహించగలిగినటువంటి స్వామివారు శ్రీ వెంకటేశ్వర స్వామివారు. అటువంటి స్వామికి జరుగుతున్న ఈ కళ్యాణోత్సవ క్రతువులో కన్యాదానాన్ని జరిపించి మహాసంకల్పాన్ని పఠనం చేసి అదిగో ఆ తదుపరి ఒక నారికేళం పైన అమ్మవార్లకు ధరింపజేయబోయేటువంటి మంగళసూత్రాలను అధిష్ఠింపజేసి చక్కగా గంధము, అదేవిధంగా కుంకుమ చూర్ణము, హరిద్రాచూర్ణాలతో చక్కగా అర్చించి సర్వమంగళాదేవతను మహాలక్ష్మీదేవతను ఆవాహన చేసి ఆ స్వామి ధరింపజేయబోయేటువంటి మంగళసూత్రాలు కాబట్టి మరి స్వామివారు చూడాలి కదా. అందుకని స్వామివారి యొక్క పాదాల చెంత ఉన్నటువంటి ఒక రజత పాత్రలో నారికేళాన్ని ఉంచి, అంటే స్వయంగా స్వామివారు దాన్ని చేస్తున్నట్టుగా సర్వమంగళాదేవతను ఆవాహన చేసి మహాలక్ష్మీదేవతను ఆవాహన చేసి వారికి జరిపేటువంటి ఉపచారాలన్నీ కూడా స్వయంగా స్వామివారు శ్రద్ధతో వీక్షిస్తున్నారు. అక్కడ కైంకర్యపరులు మంత్రపఠనం చేస్తున్నారు, శ్రీ సూక్తాలను చదువుతున్నారు, వేద పఠనం జరుగుతోంది, మంగళ వాయిద్య ఘోష వినపడుతోంది. వాటన్నిటినీ ఆలకిస్తూ అక్కడ జరిగేటువంటి క్రతువుని స్వామివారు వీక్షిస్తున్నారనడానికి నిదర్శనంగా స్వామివారి పాదాల చెంత ఉన్నటువంటి ఆ రజిత పాత్రలో ఈ మంగళసూత్రాలకు ఆరాధన కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. ధరసింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ మృత్యులై పరమ్నాయములెల్ల వందిగణమై బ్రహ్మాండమాకారమై సిరి భార్యామణి అయి విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రి అయి వరుసన్నీ ఘన రాజసంబు నిజమై వర్ధిల్లు నారాయణ అంటూ ఆ నారాయణుణ్ణి పరిపరి విధాలుగా మనందరం స్వామివారిని కీర్తించాలి, స్వామివారిని భజించాలి, స్వామివారిని నవవిధ భక్తి మార్గాలలో ఏదో ఒక దారిలో స్వామిని మనం పూజిస్తూ ఉండాలి. జగత్ కళ్యాణం కోసం నిత్య కళ్యాణ చక్రవర్తిగా మారినటువంటి ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు స్వామివారు అమ్మవార్లకు మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని జరిపించబోతున్నారు. ప్రజాపతిస్తామగం రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ సుమంగళీర్యం మధురిమాగుం సమేతవస్యత సౌభాగ్యమత్వై దత్వా జాతాస్తం విపరేతన శ్రియే జాతశ్రియ నిర్యాయ శ్రియంబజోచరద్రిభ్యో దదాతి శ్రీయంబసానామృతత్తమాజన్ భవంతి సత్యా సమిధాం దద్రౌ. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణసుముహూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణంతు సుముహూర్తోస్తు. ప్రజాపతిస్తాముఖం రాజా నమసృజత
तन्त्रयो वेद अन्वसृज्यन्त तान् हस्ते कुरुत अथा सीता सावित्री सुमङ्गलीर्यं वधूरिमागुं समेतपस्तथा सौभाग्यमत्वै दत्त्वा जादास्तं विपरेतना वेदिनी देवी वसुन्धरी स्यात्सदा देवी वासवी ब्रह्मवर्चसः पितॄणां श्रोत्रं चक्षुर्मणः भूदेव्यै नमः माङ्गल्यधारणसमुहूर्तोऽस्ति भवन्तो महान्तो न गृह्णन्तु सुमुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु। प्रधान होम होष्ये ऐदेन्मन्यस्वान्मतेन्मन्यस्वा सरस्तेन्मन्यस्वा देवप्रसव अग्निरेत प्रथमो देवता नागं सोहस्य प्रजामृतमुतिभाषात् तदेकं राजावृणोन्मन्यतामधेग्स्त्रीवत्रहन्नरोधा स्वाहा इमामग्निस्त्रायताङ्गारवत्यः प्रजामृतमुतिभाषात् तदेकं राजावृणोन्मन्यतामधेग्स्त्रीवत्रहन्नरोधा स्वाहा इमं मे वर्णस्य देहमद्वाचमृया त्वां वस्त्राचके स्वाहा तत्त्वाजां ब्रह्मणा बद्धमानसदाशाः स्तेजमानो विर्भिः अहेडमानो वर्णे हवो दर्शिं समानाय प्रमोषि स्वाहा तन्नोऽग्ने वर्णस्य विद्वान् देवसेडो वयासिष्ठाः यजुष्ठो पण्डितमसोहिजानो विश्वाद्वेषां सुप्रमुत्य स्वाहा तत्तन्मो भवति वेदिस्वास्यां स्वव्युष्टौ अवयक्षणो वर्णमृणानो विहिमृडिं सुहोनेधि स्वाहा त्वमग्ने अयास्यासन्मनसायितः अयासन्नव्यमूषेयानो देहि वे जग्गु स्वाहा ओं भू स्वाहा ओं भो स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भुवः स्व स्वाहा ऐते नमः स्वाहा नमते नमः स्वाहा सरस्ते नमः स्वाहा देवविदप्रासावीः ओं भूतिविरोक्तिमिष्टायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमं होष्ये ऐतेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवविदप्रसवा इमां लाजाञ्च आज्ञमभिगार्य इमां लाजानावामि समृद्धिकरणान् मम
तुभ्यन्त संवरणां सदग्निरणमन्यतां यन्नार्यवब्रूदेऽग्नौ लाजानवन्ति दीर्घायुरस्तरेवतिरेदन्तां ज्ञातयो मम स्वाहा उदायुषा स्वायुषो दोहितेनागुंसेनोत्पर्जन्यस्य पुष्पेण दस्तामृतागुमनु विश्वावदत्वयाभुजं धारावदन्यायव अतिगाय हेमहिदृशः इमां लाजानापामि समृद्धिकरणान् मम तुभ्यन्त संवरणां सदग्निरणमन्यतां यन्नार्यवब्रूदेऽग्नौ लाजानवन्ति दीर्घायुरस्तरेवतिरेदन्तां ज्ञातयो मम स्वाहा उदायुषा स्वायुषो दोहितेनागुंसेनोत्पर्जन्यस्य पुष्पेण दस्तामृतागुमनु विश्वावदत्वयाभुजं धारावदन्यायव अतिगाहे महेदृशः इमां लाजानापामि समृद्धिकरणान् मम तुभ्यन्त संवरणां सदग्निरणमन्यतां यन्नार्यवब्रूदेऽग्नौ लाजानवन्ति दीर्घायुरस्तरेवतिरेदन्तां ज्ञातयो मम स्वाहा उदायुषा स्वायुषो दोहितेनागुंसेनोत्पर्जन्यस्य पुष्पेण दस्तामृतागुमनु विश्वावदत्वयाभुजं धारावदन्यायव अतिगाहे महेदृशः ओम भूः स्वाहा ओम भूः स्वाहा वगुं स्वाहा ओम भूर्भुवः स्वः स्वाहा ऐते नमः गुस्ताः नमते नमः गुस्ताः सरस्ते नमः गुस्ताः देवसवितः प्रासावीः ओम भूर्भुवस्वः स्यां श्रीनिवास स्वामिनो वैवाहिकोत्सर्माङ्गं सर्वदोषप्रायश्चित्तात् समतो देवायति वैष्णवं होष्ये ऐते नमः स्वाहा नमते नमः स्वाहा सरस्ते नमः स्वाहा देवसवितः प्रसवा ओम मतो देवाहुन्तरतो विष्णुक्रमे पृथिव्याः सप्तधाम स्वाहा इदं विष्णुचक्रमे त्रयधान देवतं समो नमः स्वां श्रे स्वाहा ऋणिपदाभिचक्रमे विष्णुगोपादाः अभ्यासधर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि पुस्तेतोः वृतानि पुस्तेन्द्रसेजसखा स्वाहा तद्विष्णोः परं पदं सदा पश्यन् सूर्यः दिव्यचक्षुरादग् स्वाहा तद्व्यप्रासः पुण्यमोजार्ध्रुवागं दस्रन्ते विष्णोः ऋत्रं पदग् स्वाहा ओम भूः स्वाहा ओम भूः स्वाहा वगुं स्वाहा ओम भूर्भुवः स्वः स्वाहा ऐते नमः गुस्ताः नमते नमः गुस्ताः सरस्ते नमः गुस्ताः देवसवितः प्रासावीः ओम भूतिव्रत्यष्टायां स्यां श्रीनिवास स्वामिनः वैवाहिकोत्सर्माङ्गं कर्मसा फलसिद्धं परिष्ठा तन्त्रं करिष्ये ऐते नमः स्वाहा नमते नमः स्वाहा सरस्ते नमः स्वाहा देवसवितः प्रसवा यतस्य कर्मणो तीर्थमिद्यानेन महाग्रमग्निस्वष्टार्थं करोतु स्वाहा अग्नेः सुष्टगते स्वतः दावतेनां कामानां समुद्रित्रे स्वाहा अग्नेय स्वाहा अग्नेन्नादाय स्वाहा अग्नेन्वदे स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवाष्टं सर्वत्रैवानाष्टं देवतमुष्मे स्वाहा अग्नेः सुष्टगते स्वाहा वास्तवदे नमो वास्तवदे स्वाहा जन्म आत्मनां इन्दावोदग्निसत्पुनराः जातवेदावचिने स्वाहा पुनरग्निश्चक्षुरात्मनेन्द्र बृहस्पति पुनर्म्याश्वाजं चक्षात्मुक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वसिष्ठेभ्य स्वाहा भेषन्दृष्टै स्वाहा निष्कृत्यै स्वाहा द्योराध्यै स्वाहा देवीभ्य स्वाहा तनोभ्य स्वाहा वृद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा आश्रावतमत्याश्रावतं षट्कुलमतिनोः तञ्चग्ने अतिरिक्तं कर्मण यथोः सैर्देमे स्वाहा समिधस्तेजो तेजो मयि देहि स्वाहा यमस्देम त्योर्मे बाय स्वाहा सूर्यस्देमे चक्षुर्मे बाय स्वाहा सोमस्दधि में चित्तं में बाय स्वाहा वायोर्धि में प्राणान् में बाय स्वाहा ब्रह्मणोधि में बुद्धि में बाय स्वाहा सप्तदे अग्ने समिध सप्तहिपा सप्तर्ष सप्ताम प्रियाणि सप्तहोत्राः सप्तधात्वायन्ति सप्तयो निरावरण स्वागतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं द्यौर्भुक्तं पृथिवीभुक्तं ओषधवनस्पतिगन्धर्वा सस्यभुक्तं अग्निर्जीर्णं वेदिर्जीर्णं द्यौर्जीर्णं पृथिवीजीर्णं ओषधवनस्पतिगन्धर्वा सस्यजीर्णं समन्तां भविष्यावतेन समाच्चैर्वशभिस्समृद्धिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छत यत्स्वाहा सप्तते अग्ने समिध सप्तहिपा सप्तर्ष सप्ताम प्रियाणि सप्तहोत्राः सप्तधात्वायन्ति सप्तयो निरावरणस्वागतेन स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो द्यौस्त्रिपदो पृथिवीस्त्रिपदो ब्रह्माद्यास्त्रिप्यन्ताम् ओषधवनस्पतिगन्धर्वास्त्रिप्यन्तां यदक्पिता महापितामहः साक्ष्यमस्त्रिप्यन्ताम् ऐते नमः गुस्ताः नमते नमः गुस्ताः सरस्ते नमः गुस्ताः देवसवितः प्रासावीः पवित्रं स पवित्रं मे भूयात् स्वाहा
सर्वसी सर्वान् समूह्य ग्रन्थिं विसृज्य अद्य प्रोक्ष आप्यायन्त्वामिति जुहोति। आप्यायन्त्वामा बवोषदेवमृदां हृदयश्च दिवं गच्छतो नोरष्टिमेरे स्वाहा शुद्ध्यन्तां देवसदनं शुद्ध्यन्तां देवसदनं। भूतिस्माते लभते नित्यं सर्वयज्ञकृतं भवेत्। अग्निमारुत्योद्भूतिः आदित्यस्वमो नमः। त्र्यायुषं जमदग्ने कृष्णस्य त्र्यायुषं तद्देवानाः त्र्यायुषं तन्मयस्तु त्र्यायुषं दीर्घायुत्वाय बलाय सुताय सदञ्जवर्ते त्र्यायुषम् आपोषितामयापोस्तानूर्जिदापनः मेरणाय चक्षे यवस्वतमार्तस्य भाजतेनः श्रीमातरः तस्माहरङ्मापोष्टस्यायुनः आपो जयदाविनः दुभ्राजमान सरस्वध्या समारोहिताक्ष सूर्य उपसन्मन्तापनातु मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं प्रायश्चित्तान् निशेनान् होमकर्मात्मकान् वै यान् तेषां निश्चयनां श्रेष्ठान् स्वर्णं परं कायेन वाचा मनसेन्द्रियोऽध्यात्मना पुरुषस्वभावात् कर्म यद् सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि। ब्रह्मणे नमः सोमाय नमः यथास्थानं प्रवेशयामि। अग्निपुरुषाय नमः यथास्थानं प्रवेशयामि। अग्निपुरुषाय नमः गुणाभारं निवेदयामि। अग्निपुरुषाय नमः आज्ञाभारं निवेदयामि। अग्निम् आदित्यमुपगच्छ। सर्वं श्रीभूनीलासमेत श्रीनिवासार्पणमस्तु। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. దేవదేవ జగన్నాథ ప్రసీద పురుషోత్తమ పరిపాలయ మాం భక్తం శరణాగతవత్సల కాలాభకరుణాసార కరీంద్రవరద ప్రభో అవలోకయ మాం నాదః శీతలైర్నయనాచలైః. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత ప్రియమైన ఈ కళ్యాణ మహోత్సవంలో వసంతాల సంతసాల తేలుతూ ఉభయ దేవేరులతో స్వామివారు అదిగో లాజహోమాన్ని జరిపించి ఆ తదుపరి వారణమాయిరాన్ని కూడా ఉభయనాంచారులతో పూలబంతుల ఆట ఆడుకున్న స్వామివారు ఇప్పుడు పుష్పమాల పరివర్తన కార్యక్రమానికి సంసిద్ధులవుతున్నారు. అంటే స్వామివారు తన మెడలో ఉన్న పుష్పమాలికలను అమ్మవారికి ధరింపచేస్తే మరలా అమ్మవార్లు అవే పుష్పమాలికను స్వామివారికి సమర్పణ చేస్తారు. ఆ తదుపరి నూతన వధూవరులు కాస్త ఆది దంపతులై అఖిలాండాలకు కూడా అనంతమైనటువంటి ఆనందాన్ని ప్రసాదించేటువంటి లోకోత్తర దంపతులై సమస్త జగత్తును కూడా అనుగ్రహించబోతున్నారు. నమ సకల కళ్యాణకారిణే
కరుణాత్మనే శ్రీవత్సవక్షసే తస్మై లక్ష్మీనారాయణాత్మనే. లక్ష్మీనారాయణులగా ఈ సంసారం అనేటువంటి సముద్రాన్ని దాటించేటువంటి నావగా స్వామివారి యొక్క పాదాలు మనకి ఆధారమైతే, అటువంటి స్వామి యొక్క పాదాలను పట్టుకొనడానికి వేదికగా ఈ శ్రీవారి కళ్యాణోత్సవం ప్రతి భక్తునికి కూడా ఒక బాసటగా నిలబడుతోంది. స్వామివారి మెడలో ఉన్నటువంటి పుష్పమాలికని ఇప్పుడు భూదేవి అమ్మవారికి సమర్పణ చేస్తూ ఉన్నారు. భూదేవి అమ్మవారికి స్వామివారు అలంకరింపజేస్తున్నారు ఆ పుష్పమాలికని. దేవకి పరమానందమై ఉదయించిన ఒకుళామాతకు మురిపించినటువంటి శ్రీనివాసుడైన ఆ శ్రీవెంకటేశ్వర స్వామివారే కాబట్టి ఆ స్వామి ఉభయ నాంచారులతో ఒకుళమాత అమ్మవారి యొక్క కోర్కెను నెరవేర్చడానికి కలియుగంలో అలా వైకుంఠాన్ని వదిలిపెట్టి ఈ కలియుగ వైకుంఠంలో శ్రీనివాసుడిగా ఒకుళమాత యొక్క కోర్కెను నెరవేర్చినటువంటి పుత్రుడిగా తల్లి పట్ల ఉండేటువంటి భక్తిని, అదేవిధంగా మాతృ భక్తిని స్వామివారు ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ప్రతినిత్యము తన తల్లికి ఆనందాన్ని కలగజేయాలన్నటువంటి ఒకే ఒక కోరికతో నిత్య కళ్యాణోత్సవ చక్రవర్తిగా స్వామివారు నిలబడ్డారు. అలనాటి యశోదమ్మ కోరిక పెళ్లి చేయాలన్నటువంటి కోరికని కలియుగంలో ప్రతినిత్యము ఆ తల్లికి నెరవేరుస్తూ ఉన్నటువంటి పుత్రుడిగా స్వామివారు ఈ కలియుగంలో పుత్రులందరికీ కూడా మాతృభక్తిని నేర్పిస్తున్నట్లుగా కనపడుతోంది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు. పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు. పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు. విపు పేరు పుచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు. పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు. విపు పేరు పుచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. నెరబిరుదు మగని కంటే పెళ్లి కూతురు. బిరుదు పెండెము వెట్టే పెళ్లి కూతురు. నెరబిరుదు మగని కంటే పెళ్లి కూతురు. పిరిదూరినప్పుడే పెళ్లి కూతురు. పిరిదూరినప్పుడే పెళ్లి కూతురు. పతి పెరరేచి నిదివో పెళ్లి కూతురు. పిరిదూరినప్పుడే పెళ్లి కూతురు. పతి పెరరేచి నిదివో పెళ్లి కూతురు. పిడికిట తలం